నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్మిక హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించేది సిఐటియు మాత్రమే. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ పి జయలక్ష్మి. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఊసేలేదు. ఎంపీ రఘునందన్ రావు. చిత్రకళ రాబోయే రోజుల్లో అంతరించిపోతోందని, చిత్రకళను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆర్ట్స్ ఉపాధ్యాయుడు లోలకపూరి నరేందర్. కార్మికుల పక్షాన కార్మిక హక్కుల కోసం నిరంతరంగా సమరశీల పోరాటాలు నిర్వహించేది సిఐటియు మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ పి జయలక్ష్మి ఉద్ఘాటించారు. శనివారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికుల ఉద్యమ చరిత్ర, సిఐటియు విశిష్టత అనే అంశంపై కార్మికులకు బోధించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెట్టి 4 కార్మిక కోళ్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలన్నారు. 1970 మే 30న ఏర్పడిన నుంచి సిఐటియు కార్మిక వర్గం కోసం పోరాడుతోందని తెలిపారు. అంతకుముందు సిఐటియు జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి శాస్త్రీయ ఆలోచన అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ శిక్షణ తరగతులకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలామణి అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సీనియర్ జిల్లా నాయకులు రారా, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వివోఏల జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసు, ఆడపిల్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య, గ్రామ పంచాయతీ వర్కర్స్ జిల్లా నాయకులు బాలప్ప తదితరులతో పాటు 100 మంది జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం చేశాయి. అట్లాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతును ఇస్తున్నాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలనేసి ముందుగా పిలుపునిస్తున్నాం. ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4 లేబర్ కోడ్స్ని, అంటే కార్మికులకు అందరికీ కూడా వ్యతిరేకమైన నిర్ణయాలతో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలి. అట్లాగే రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను వెంటనే వాటిని పునరుద్ధరించి యథావిధిగా అమలు చేయాలి. అట్లాగే ఏ రంగంలో, ఎక్కడ, ఏ డిపార్ట్మెంట్లో, ఏ ప్రాంతంలో పనిచేసినా ప్రతి ఒక్క కార్మికులకు ఎక్కడ పనిచేసినా కూడా కనీస వేతనం 26,000 నిర్ణయం చేయాలి. అట్లాగే 60 సంవత్సరాలు పైబడ్డ తర్వాత రిటైర్మెంట్ అయితే ప్రతి నెల 9,000 రూపాయలు పెన్షన్ నిర్ణయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మిక సంఘాల పరిధిలో లేకుండా 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో, కోట్లాది మంది కూడా కార్మిక చట్టాలు లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వం వేగవంతంగా చేస్తుంది. దేశ సంపదను మొత్తం కూడా కొంతమంది చేతుల్లో పెడుతుంది. ఈ విధానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అట్లాగే విద్య, వైద్యం, ఎలక్ట్రిసిటీ, అట్లాగే సింగరేణి తదితర సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. అట్లాగే ఈరోజు రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు. వ్యవసాయ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు. మహిళల సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు. అట్లాగే ఈరోజు ధరల్ని కూడా నియంత్రించడం లేదు. కానీ జీతం మాత్రం ధరలు పెరుగుతున్నాయి తప్ప జీతం పెంచట్లేదు. అట్లాగే కనీస వేతనం 4,628 రూపాయలని దుర్మార్గంగా లేబర్ కోడ్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అట్లాగే 8 గంటలు సాధించుకుంది కార్మిక వర్గం. మేడే దినోత్సవాలు కూడా మేము జరుపుకుంటాం. 100 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కుని ఇప్పుడు 10 గంటలకు 12 గంటల మీకు హక్కులే లేకుండా లేబర్ కోడ్స్లో కాలరాస్తుంది. అందుకని ఈ వ్యతిరేకమైన నిర్ణయాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. మేము అడిగిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. అందుకని కార్మిక వర్గం మొత్తం కూడా నారాయణపేట జిల్లాలో అన్ని
రంగాల కార్మికులందరూ కూడా సంఘాలకు అతీతంగా అందరూ కూడా 9వ తేదీన రోడ్డుపైకి వచ్చి సమరశీల పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఉండాలని మేము కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం. అట్లాగే మేము చేస్తున్న న్యాయమైన సమ్మెకి ప్రజలందరూ కూడా ఈ నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేయాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పి జయలక్ష్మి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల హైతాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామం రెవెన్యూలోని సర్వే నెంబర్ 8లో 42 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించిన షాబాద్ ఎంఆర్ఓ అధికారులు. ఇష్టానుసారంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి బడా నాయకులు మాజీ సర్పంచ్ దర్శన్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంబాయి రాజు, రాఘవేందర్ తదితరులు డబ్బుల కోసం వేరే వ్యక్తులకు షాపులు వేసుకుని నెలసరి మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో అధికారులు ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రభుత్వ అధికారులను ఇలాంటివి జరగకుండా అక్రమ నిర్మాణాలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు. షటర్ అయితే మనమే మాట్లాడతామన్నా అడిగితే అన్ని మనమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఊసే ఎత్తలేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్ లో బీజేపీ 11 ఏళ్ల పాలనపై అభివృద్ధిపై కరపత్రాల ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి 18 నెలలు గడుస్తున్నా కనీసం పనులు ప్రారంభించలేదన్నారు. బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై టెలిఫోన్ ట్యాపింగ్ పై కేసులు, దర్యాప్తుల పేరుతో కాలయాపన చేయొద్దని వీలైనంత త్వరగా పరిష్కరించాలని రేవంత్ రెడ్డిని కోరారు. అది మోడీజీ గారి నాయకత్వంలోనే ఈ దేశం లోపల జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ హయాంలో పొద్దుగా లేస్తే బొగ్గమ్మురా అంటే కుంభకోణం, ఆటల పోటీలు ఆడిర్రా అంటే కుంభకోణం, భూమి నుంచి మొదలుకుంటే ఆకాశం దాకా 2G స్పెక్ట్రమ్, బొగ్గు, క్రీడలు, ఏ ఆటల పోటీలు తీసుకున్నా ఏది తీసుకున్నా కాంగ్రెస్ అంటేనే కంపు, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే కుంభకోణం అనే స్థితి నుంచి ఈ 11 ఏళ్లలో మేము పారదర్శకంగా ఉన్నాం. మేము చేసిన ప్రతి పనిని ప్రజల ముందు ఉంచినాం. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ ఇగో ఈ 5 ఏళ్లలో నేను ఈ పని చేసిన అని ప్రోగ్రెస్ కార్డు తోటి ముందుకు రాలే. ఇగో ఇది 11 ఏళ్లలో నేను ఈ దేశానికి చేసిన సేవ అని చెప్పుకొని ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి సేవ సుశాసన్ పేరిట నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నాయకులమైనటువంటి మేమందరం కూడా గర్వపడుతూ ఇక్కడికి వస్తూ ఉన్నాం. మీ ముందుకు వచ్చి ప్రజలకు చేసినటువంటి పథకాలకు సంబంధించి చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ పెరిగితే ఒక 50,000 పెరుగుతుండే అన్న, 2 ఉంటే 2.5 లక్షలు అయితే, 2.5 లక్షలు ఉంటే 3 అవుతుండే, 3 ఉంటే 3.5 లక్షలు అవుతుండే. కానీ చారిత్రాత్మకంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్లో ఒకేసారి ఎవరు ఊహించని రీతి లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని 12 లక్షలకు పెంచి మధ్యతరగతి ప్రజలు మాకేం వస్తుంది అని అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని 12 లక్షలకు పెంచినటువంటి ప్రభుత్వం ఆలోచన విధానం, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం. దళితుల కోసం 1.5 లక్షల కోట్లు మొన్నటి బడ్జెట్లో కేటాయించినాం. ట్రైబ్స్ కోసం 1.27 లక్షల కోట్లని ట్రైబ్స్ కోసం కేటాయించినాం. చాలా మంది ముచ్చట చెప్తారు తెలంగాణలో. మరి రాహుల్ గాంధీ చెప్పిండు
ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. ఏం చెప్తారన్నా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. అందుకని మేము కులగణన చేస్తాం, మేము జనగణన చేస్తామని ముచ్చట్లు చెప్తుంటారు. నేను మీ ద్వారా ప్రపంచానికి ఒక మాట పొద్దున్నేస్తే బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్పే కాంగ్రెస్ ఈ దేశంలో దాదాపు 120 సార్లు భారత రాజ్యాంగ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్. వీఆర్ మోర్ డెమోక్రటిక్. మా ప్రభుత్వం ఉన్న తప్పనిసరి పరిస్థితులలోనే మనం పెట్టినాం తప్ప మేము రాష్ట్రపతి పాలనకి ఏ రోజు కూడా మొగ్గు చూపినటువంటి ప్రభుత్వం మాది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంటి ముంగట ఉన్నటువంటి సీసీ రోడ్డు, ఇంటి ముంగట వెలుగుతున్న ఎల్ఈడి బుగ్గ, ఆఖరికి జూన్ నెలలో 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం, జూన్ జూలై ఆగస్ట్ 3 నెలల బియ్యాన్ని ఇలా రేషన్ దుకాణాలలో సప్లై చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇట్లా పనిచేసుకుంటా పోతా ఉంటే ఒక ఆయన కాళేశ్వరం అని ఏటీఎంగా వాడతాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకొకటి కడతా అంటాడు, నేను పాలమూరుకేలు వచ్చినా అంటాడు, నేను నల్లమల పులిబిడ్డను అంటాడు. అన్న 18 నెలలు అయింది, నీ పాలమూరు రంగారెడ్డి అని పథకం ఉంటుంది, పుస్తకాలల్లో వింటున్నా. నేను చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నాం పాలమూరు రంగారెడ్డి. పోయిన ఆయన కుర్చేసుకొని కడతా అన్నాడు. నేను ముఖ్యమంత్రి కాగానే పాలమూరు రంగారెడ్డిని ఫినిష్ చేస్తా కుర్చేసుకొని అన్నాడు. ఆయనకు 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డికి తొవ్వ దొరకలే, కుర్చీ దొరకలేదు ఆయనకి. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా అదే జిల్లాకి వెళ్ళి వచ్చింది. మాట్లాడితే చెప్తాను నేను నల్లమల పులిబిడ్డనని. అన్న నువ్వు పులివా ఏనుగా మేకవా నేనేమన్నా తెలుసుకోలేదు. ఆ పథకం పేరే పాలమూరు రంగారెడ్డి పథకం అన్న. కొంచెంగా పాలమూరు రంగారెడ్డిలో 10 తట్టల మన్ను తీయండి. ఉత్తర తెలంగాణకే దోసుకుపోయారు. దక్షిణ తెలంగాణ అన్యాయమైంది. ఏం చేసిరన్న 18 నెలల్లో దక్షిణ తెలంగాణకి. వేర్ ఈజ్ పాలమూరు రంగారెడ్డి? 10 తట్టల మన్నెత్తలేదన్న మీరు. ఇగో ఇది మీ పాలన, ఇది మా పాలన. దురదృష్టం ఇవాళనే చూస్తూ ఉన్నా, ఇప్పుడు వస్తూ ఉంటే టీవీలలో మా దుబ్బాక ఉప ఎన్నికలలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని. నేను ఆ రోజు నుంచి మొత్తుకున్నా, డీజీపీని కలిసిన అందరికీ చెప్పిన. ఆ రోజు నేను చెప్తే ఎవరు నమ్మలేదు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందంటే. ఇలా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది, దుబ్బాక ఉప ఎన్నికలో అయింది, హుజురాబాద్ ఉప ఎన్నికలో అయింది. బీజేపీ నాయకుల ఫోన్లన్నీ విన్నాం, 200 నెంబర్లు విన్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, కమిషన్లు కాలయాపనలు వద్దు, విచారణలు ఇంకేదో చేస్తామని చెప్పి చాలా టైంపాస్ చేయకండి దయచేసి. 18 నెలల సమయం అనేది చాలా ఎక్కువ సమయం. 1/3 ఆఫ్ యువర్ గవర్నెన్స్ ఈజ్ కంప్లీటెడ్. ప్రజలు మీకు ఇచ్చిన 5 సంవత్సరాల పాలనలో దాదాపు 1/3 సమయం అయిపోయింది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి మీద మీ పరిస్థితి ఏంది? ఎస్ఎల్బీసీ టన్నల్లో కొట్టుకుపోయిన శవాలు ఇంకా దొరుకుతలేవు. టన్నల్ 3 ఏళ్లలో కడతామంటారు. టన్నల్ అవుతుందా కాదా చెప్పు. ఉత్తర తెలంగాణ పోయిన పార్టీ కాపాడి. చిత్రకళ రాబోయే రోజుల్లో అంతరించిపోతోందని, చిత్రకళను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆర్ట్స్ ఉపాధ్యాయుడు లోలకపురి నరేందర్ అన్నారు. చిత్రకళ చదువులో ఒక భాగమే అని నరేందర్ ఉప్పల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనగామ జిల్లాలో జన్మించిన నేను 1995 ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా 35 సంవత్సరాలుగా చిత్రకళ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ 2012 నుంచి 1500 మంది విద్యార్థులను చిత్రకళ ఆర్ట్ను నేర్పించాను. అందులో 50 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా ఉద్యోగాలు పొందారు. ఈ చిత్రకళ మా అమ్మ ద్వారా నేర్చుకుని మా గురువు మండసింగ్ ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు. అర్పిత సంస్థ విశాఖపట్నం నుండి బెస్ట్ టీచర్ అవార్డు మరియు రోషయ్య మహమ్మద్ అలీ చేతుల మీదుగా 2017లో బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నాను. చిత్రకళను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి చిత్రకళ ఉపాధ్యాయులను ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకుని చిత్రకళను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన పీరియడ్ ఆయననే సార్ రిపేర్ కటింగ్ చేసేది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెయింటింగ్స్ అది ఆయనే ఓపెనింగ్ చేశారు. వాళ్ళు ఇక్కడ టీచర్లు లేరు కాబట్టి సోషల్ చెప్పాలి.
నా పేరు లోలకపురి నరేందర్. నేను జనగామ జిల్లా నివాసం ఉన్నది. నేను ఈ చిత్రకళా రంగానికి సుమారు 30 సంవత్సరాల నుంచి నేను ఈ రంగంలో ఉన్నాను. నా బాల్యం నుంచి నేను నా పూజలైనటువంటి నా తల్లిదండ్రులు, మా అమ్మగారైనటువంటి శ్రీ లోలకపురి వెంకయ్య, శ్రీ లోలకపురి కమలాబాయి, ఈ లోలకపురి మా అమ్మగారి నుంచి నాకు ఈ చిత్రకళ అనేది నాకు అభ్యసించింది. నేను ఈ చిత్రకళా రంగాల నుంచి సుమారు నేను ఈ రంగం ఎన్నుకోవడానికి కారణం ఏంటిదంటే, మా ఉపాధ్యాయుడు వాళ్ళు నా ఎంకరేజ్మెంట్ వల్ల నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మా గురుగారైనటువంటి శ్రీ మన్రా సింగ్ వారి గురుగారు, ఆయన తన నేర్పరితోటి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే వారే నాకు ముఖ్యులు. నాకు 1995లో మలక్పేట్ బీకేవీ హై స్కూల్లో ఫస్ట్ నాకు ఎయిడెడ్ స్కూల్లో ఆర్ట్ టీచర్గా జాబ్ చేశాను. సుమారు అక్కడ 20 సంవత్సరాలు అక్కడ నుంచి నేను చేయడం వల్ల నన్ను అక్కడ స్కూల్ కొలాప్స్ కావడం వల్ల నేను ప్రజెంట్ కార్మిక విద్యా కేంద్రం హై స్కూల్ బాగలింగంపల్లిలో ప్రజెంట్ డిప్యుటేషన్ మీద అక్కడ వర్క్ చేస్తున్నాను. తర్వాత ఈ మన గవర్నమెంట్ సంబంధించినటువంటి టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు నాంపల్లిలో అక్కడ 2012 నుంచి అక్కడ నేను ట్యూటర్గా పనిచేస్తున్నాను. సుమారు తెలంగాణలో దగ్గర సుమారు ఒక 1500 మందికి ఇప్పటికి శిక్షణ ఇచ్చాను అక్కడ, ఓన్లీ టీటీసీ ట్రైనింగ్ ఆర్ట్ టీచర్గా. అక్కడ చేసిన వాళ్ళు సుమారు ఒక 55 మంది దాకా ప్రజెంట్ ఆర్ట్ టీచర్గా గురుకులాలు కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఏకలవ్య కానివ్వండి, మోడల్ హై స్కూల్ కానివ్వండి, ఇలా వాళ్ళు వివిధ దాంట్లో వాళ్ళు ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. నేను ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే గుర్తింపు అంటే ఈ ఆర్ట్ అనేది ఇప్పుడు ఒకప్పుడు కన్నా ఇప్పుడు బాగా దీని మీద అదేంది మీ మీడియా ద్వారా ఈ ఆర్ట్ చిత్రకళ దాన్ని ఎక్కువగా ప్రోబలంతో మీరు వివిధ దాన్ని చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను సోలో పెయింటింగ్స్ కూడా ఏర్పాటు చేశాను. 2017లో 45 పెయింటింగ్స్ తోటి సుమారు పొట్టి శ్రీరాములు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లిలో నేను 2017లో నేను సోలో పెయింటింగ్ ఏర్పాటు చేశాను. అక్కడ ఎంతో ప్రముఖులు, ఎంతో స్టూడెంట్స్ కానివ్వండి, వివిధ చిత్రకారులు కానివ్వండి, అందరూ అక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళ నన్ను గొప్ప వ్యక్తులు కూడా నన్ను ఆశీర్వదించి నన్ను దాంతో పాటు కాకుండా విశాఖపట్నంలో ఆర్పిత సంస్థ వాళ్ళ నుంచి బెస్ట్ టీచర్గా అవార్డు కూడా అక్కడ నేను తీసుకున్నాను. అదే కాకుండా మన సూర్యచంద్ర, తర్వాత మన మదర్స్ ఇంటిగ్రల్ అవార్డ్స్ కానివ్వండి, తర్వాత మన సినారే అవార్డ్స్ కానివ్వండి, తర్వాత మన 2017లో బెస్ట్ టీచర్గా అవార్డు మొహమ్మద్ అలీ చేతుల మీద తీసుకున్నారు, రోసయ్య గారి చేతుల మీద తీసుకున్నాను. ఎన్నో తీసుకున్నా కూడా నాకు ఇంకా ఈ ఆర్ట్ అనేది ప్రభుత్వం ఇంకా గుర్తించి చిత్రకళలో ఎంతోమంది ఇప్పుడు ఉన్న స్థాయిలో దీన్ని మీరు ప్రపంచ స్థాయికి దీన్ని తీసుకొచ్చి ఈ చిత్రకళని అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ నేను ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను ఇక్కడికి 2-3 ఏళ్ళ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ నేను చాలా నా ప్రైవేట్గా నా పర్సనల్గా వాళ్ళకి ఏదంటే అది ఆర్ట్ గురించి కూడా నేను ఇస్తున్నాను. అదే కాకుండా కరోనా టైంలో కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అది కాకుండా మా మిస్సెస్ అయినటువంటి సునీత ఆర్ట్ అకాడమీ మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికీ నేను ఆ భగవంతుడు నాకు. వారాంతపు రద్దీతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజన సంద్రంగా మారింది. ముక్కంటీశుని దర్శనం కోసం 2వ శనివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వ దర్శనంతో పాటు రాహుకేతు పూజలకు సంబంధించిన క్యూ లైన్లు, ప్రత్యేక శీఘ్ర దర్శన క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉక్కపోత కారణంగా భక్తులకు అవస్థలు తప్పడం లేదు. అయితే అడ్డదారి దర్శనాలు నిలువరించడంలో ఉద్యోగులు విఫలమయ్యారు. క్రింది స్థాయి ఉద్యోగుల సహకారంతో దళార్లు యథేచ్ఛగా భక్తులను అడ్డదారిలో తీసుకెళ్లి దర్శనాలు చేయించి జేబులు నింపుకుంటున్నారు. దీంతో సామాన్య భక్తులు కొంతమేర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
వచ్చింది. ఉన్నతాధికారులందరూ వీఐపీలు సిఫార్సు దర్శనాలకు వచ్చే సేవల్లో తలమునకలయ్యారు. సామాన్య భక్తుల బాగోగులు పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తోందని చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పలు కేసులు ఇరువురి రాజీతో పరిష్కరించబడ్డాయి. చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య, జడ్జి శ్యామ్ కుమార్, రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ మాట్లాడుతూ లోక్ అదాలత్ తో విలువైన కోర్టు సమయం వృధా కాకుండా ఇరు వర్గాల వారు రాజీ పడడంతో సులువుగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశంలో చేసిన తప్పులను తిరిగి పునరావృతం కాకుండా చూడాలని, కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి శ్యామ్ కుమార్, రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్, చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు, చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చంద్రనాయక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. క్షణికావేశంలో తప్పులు చేసేసి తర్వాత పశ్చాత్తాపడి కోర్టు చుట్టూ పొజిషన్ ఎందుకంటే వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళ విషయంలో చేయగానే దాంట్లో ఈ సర్కారం అనేది ఏదైనా నేషనల్ ఈ విభాగంలో పరిశ్రమ అయితే నేను బాగా గొడవ చేస్తానంటే అది అడ్మిషన్ అంటే నడిమెంట్ అడ్మిషన్ నేను చేసినట్టే నేను అందుకంతా గ్రహించి యూట్యూబ్గా కాకుండా ఉండాలని చెప్పేసి ఈ ఫిగర్స్ అనేది ముఖ్యమే కదా ఇదంతా తోడ్పడితేనే ఈ ఫిగర్స్ అనేది రావడం జరిగింది. ఇంకా చాలా పొందించి ఉన్నది రావడం జరిగిందంటే చిన్న చిన్న దాంట్లో మోర్ స్పెసిఫిక్లీ ఈ రెస్పాన్స్ కేసెస్ చాలా ఉంటుంది. ఇంకోటి సహకారంలో ఉంటే చాలా చాలా కేసెస్ అలా పిల్లలు కాపాడు కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ చేయడానికి స్పెషల్గా అప్లై చేశారు. కాబట్టి ఐడియా లేదు కేసెస్ ఇక్కడ ఈ కోర్టులో కేసెస్ అడ్వకేట్స్ మన పోలీసులు ఇక్కడ ఉన్నారు. సాధ్యమైనంత ఈరోజు లోక్ అదాలత్లో ఈ సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ చెక్ బౌన్స్ కేసెస్ పెట్టి కేసెస్ ఏవైతే కాపాడబడి ఉంటాయో అలాంటి కేసులో ఈరోజు అడ్వకేట్ సెటిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా కోరుతున్నాను. సో ఈరోజు జరిగే లోక్ అదాలత్ విజయవంతం చేయాలి. మొత్తం కలిపి మన దగ్గర 1094 కేసులు డిస్పోజ్ చేస్తాం. దాంట్లో కేసుల పరంగా అంటే కేటగిరీ ఆఫ్ కేసెస్ వైజ్ చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 647 కేసులు చేసినాం. దీనికి గాను అపరాధ రుసుము 11,98,000 వసూలు చేసి ఫైన్ కలెక్ట్ చేసినాం. అట్లనే రాజీ పడ్డ కేసులు 147 నిన్నటి వరకు, ఇవాటితో కలుపుకుంటే 154 అవుతుంది. అట్లానే అడ్మిషన్స్ అంటే చిన్న చిన్న తగాదాలు ఆ విషయంలో చేసిన అడ్మిట్ చేసిన కేసులు 134. ఇవాళ ఒక 10 కేసులు ఉంటాయా, ఒక 10 కేసులు అడ్మిషన్స్ కలుపుకుంటే అవి కూడా 144 కేసులు పరిష్కృతమైనవి. సివిల్ తగాదాలు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఏడీజీ చేపల కోర్టు ఒకటి పరిష్కృతమైంది, రాజీ పడ్డారు. సో మొత్తంగా చూసుకుంటే మన దగ్గర నిన్నటి వరకు
ఈపీటీ కేసెస్ 166తో కలిపి 1094 కేసులు చేశాము. అందులోనే మనము 14,87,990 రూపాయలు ఫైన్గా వసూలు చేశాం. సో ఇవాళ ఇంకా కొన్ని కేసెస్ చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఒక 100 ఉన్నాయి అన్నారు. రాలేదు, ట్రాఫిక్ వాళ్ళు రాలేదు. 100 కేసుల వరకు పరిష్కృతం కావచ్చు. అలానే ఇందాక చెప్పిన విధంగా అడ్మిషన్స్ కానివ్వండి, ఇంకా కాంప్రమైజ్ కానివ్వండి, అదొక 15 కేసుల దాకా పరిష్కృతం ఉంటుంది. సో ఈసారి జరిగిన నేషనల్ లోక్ అదాలత్ ప్రత్యేకత ఏంటంటే పోలీస్ వారు వారి పూర్తి సహకారం అందించడంతో, అలాగే వెకేషన్ రావడంతో, సివిల్ వెకేషన్ రావడంతో కొంచెం వాళ్ళ టైం ఎక్కువగా పార్టీస్ని కక్షిదారులను పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ అలా ఇవ్వడం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కృతమైనవి సార్. అది కూడా పెండింగ్ కేసులు, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి పెండింగ్లో ఉన్న కేసులు ఎక్కువ మటుకు ఆ కేసులు పెండింగ్ డిస్పోజల్ అయినాయి కాబట్టి పెండెన్సీ తగ్గుతుంది. సో ఇలాగే ఈరోజు జరిగే ఇంకా ఎవరైనా కక్షిదారులు ఉంటే వాళ్ళు వేరే విధంగా కేసెస్ రాజీ చేకూర్చే కేసెస్ ఉంటే వాళ్ళు వచ్చి ఈరోజు జరిగే నేషనల్ అదాలత్ని సద్వినియోగపరచుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడ పురపాలక సంఘంలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెనింగ్ ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నాణ్యమైన విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు. రఘునందన్ రావు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ టౌన్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్లోక యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా స్వాగతించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, పిసిసి జనరల్ సెక్రటరీ దీపా భాస్కర్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం శ్రీనివాసరెడ్డి, సంగమేశ్వర గుప్తా, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీరాములు యాదవ్ గారు సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి నేడు మహేశ్వరం నియోజకవర్గంలో అత్యంత కీలకమైన రాజకీయ ప్రముఖులుగా ఉన్నారు. ఈ సత్కారం స్వీకరించిన సేపు చప్పట్లతో వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ కంటిన్యూ యువర్ క్లాప్స్. సార్ శ్రీనివాస్ సార్ మేనేజ్మెంట్ తరఫున ముఖ్య అతిథికి, అలాగే గౌరవ అతిథులకు, అలాగే ప్రత్యేక ఆహ్వానితులకు స్కూల్ తరఫున ప్రత్యేక జ్ఞాపిక. ఈ తుక్కుగూడ ప్రాంతంలో మరొక నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ ఇంతమంది అతిరథ మహారథులందరూ వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి, అలాగే వారి యొక్క అద్భుతమైన సందేశాలతో మా అందరినీ ప్రోత్సహించడమే కాకుండా విలువైన సలహాల్ని మాకు అందించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారి ఆశీర్వచనాలతో ఎంతో ప్రోత్సాహకరంగా ఈ సభ కార్యక్రమం కొనసాగింది. ఇదే రీతిలో, ఇదే ఉత్సాహంతో రాబోయే సంవత్సరాలలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ తరఫు నుంచి ఎంతో మంది తమ యొక్క అద్భుతమైన భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని బంగారు భవిష్యత్తు నిర్మించుకుంటారని ఆశిస్తూ వేదిక విద్దున్న ప్రతి ఒక్కరికి, మా యొక్క టీచర్ల తరఫున, విద్యార్థుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగడానికి శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ నూతన బ్రాంచ్ ని ఈ రోజు మా ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అందరికీ కూడా మధ్యతరగతి విద్యార్థులకు అందరికీ కూడా క్వాలిటీ నాణ్యమైన విద్యను అందించడానికి మేము ఇక్కడ నూతన శాఖను ప్రారంభించాము. ఫ్యాబ్ సిటీ మరియు ఫోర్త్ సిటీ ఇక్కడ డెవలప్ అవుతున్న ప్రాంతంలో అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 4వ బ్రాంచ్ని ఇక్కడ మేము ప్రారంభించడం జరిగింది. మా యొక్క స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉద్యోగాలపైన ఆధారపడకుండా వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక ఎంటర్ప్రెన్యూర్స్ ని ఇక్కడ తయారు చేస్తాము. భావి భారత పౌరులను తీర్చిదిద్దాము. ప్లస్ స్పోర్ట్స్ అన్ని రంగాల్లో 12 రకాల స్పోర్ట్స్ మన దగ్గర ఉంటాయి. అన్ని స్పోర్ట్స్ కూడా ప్రత్యేక కోచ్లు ఉంటారు. స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేము ఇక్కడ తయారు చేసి ఇస్తాము. కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ గొప్పగా తయారు చేస్తాము. సరే, ఎవరైనా ఫీజుల విషయంలో కూడా లిబరల్ గా ఎవరికైనా ఉంటే కూడా మేము తప్పకుండా వాళ్లకు స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహిస్తాము. థ్యాంక్ యూ. చాలా దూరం నుండి వచ్చే వాళ్ళకి రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా చేస్తారు అని చెప్పి రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు ప్లాన్ లేదు. ముందు కూడా తప్పకుండా రెసిడెన్షియల్ కూడా చేస్తాము. నాణ్యమైన ఫీజులతోటే, తక్కువ ఫీజులతోటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా యొక్క శ్లోక యొక్క తాపత్రయం. మంచి స్టూడెంట్స్ ని, గొప్ప పౌరులను తయారు చేస్తాం. ఈ రోజు శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు బొగ్గారపు దయానంద్ గుప్తా గారు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస గుప్తా గారు, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, దేబా భాస్కర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మా స్కూల్లో ప్రారంభోత్సవం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మిక హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించేది సిఐటియు మాత్రమే. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ పి జయలక్ష్మి. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఊసేలేదు. ఎంపీ రఘునందన్ రావు. చిత్రకళ రాబోయే రోజుల్లో అంతరించిపోతోందని, చిత్రకళను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆర్ట్స్ ఉపాధ్యాయుడు లోలకపూరి నరేందర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.